అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలల బిల్లు ఉభయ సభల ఆమోదాన్ని సాధించింది. సెనెట్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ఓటుతో గట్టెక్కిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ప్రతినిధుల సభలో 4 అనుకూల ఓట్లు అదనంగా సాధించింది. బిల్లును వ్యతిరేకిస్తూ హకీం జెఫ్రీస్ లాంటి వారు గంటల కొద్దీ ప్రసంగాలు దంచినా అనవసరపు జాప్యం తప్ప అంతిమంగా ట్రంప్ కోరుకున్నదే జరిగింది. ఏదో వ్యతిరేకించాలి కదా అన్నట్టుగా డెమోక్రాట్లు వ్యవహరించారే తప్ప ఈ బిల్లు ఎంత వివక్షాపూరితమైనదో, ప్రజా వ్యతిరేకమైనదో తెలియచెప్పే ప్రయత్నం వారు చేయలేదని, నిరసనలు, ర్యాలీలతో ప్రజాక్షేత్రంలో ఆ పని చేసి ఉంటే రిపబ్లికన్ల మీద మరింత ఒత్తిడి పెరిగేదని సామ్యవాదులు సణుగుతున్నారు. పైకి శత్రువులాగా కనిపిస్తున్నారు తప్ప ధనికులకు మేలు చేకూర్చే విషయంలో ఈ రెండు పార్టీల మధ్య పెద్ద తేడా కనిపించదు. అమెరికా భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేయబోతున్న ఈ బిల్లులోని మంచి చెడులు, పేద మధ్యతరగతికి ఒనగూరే అపార నష్టం ఇత్యాదివి వెనక్కిపోయి పార్టీల పరంగానే ఓటింగ్ జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఓ ఇద్దరు తప్ప బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తామనుకున్న కొందరు రిపబ్లికన్లు ఆఖరి నిమిషంలో ట్రంప్కే జైకొట్టారు. బిల్లు సెనేట్ ఆమోదం పొందిన తర్వాత కూడా ఆరోగ్య పథకాల్లో కోతలు మరీ హెచ్చుగా ఉన్నాయంటూ అభ్యంతరాలు పెడుతూ వచ్చిన వారు కూడా ట్రంప్ ప్రత్యక్ష హెచ్చరికలకు, ఆయన అభిమానుల ఆన్లైన్ బెదిరింపులకు దిగిరాక తప్పలేదని మీడియా అంటోంది. ఓటింగ్కు ముందు ప్రతినిధుల సభ స్పీకర్ తన ప్రసంగంలో కమ్యూనిస్టులను తిట్టిపోసి భగవంతుడి పట్ల విశ్వాసాన్ని గుర్తుచేసి తన వంతు పాత్ర ప్రశస్తంగా పోషించారు. ఒకప్పటి ఆప్తమిత్రుడు, తన విజయసారథి ఎలాన్ మస్క్నే ఈ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడితే దేశం నుంచి గెంటేస్తానన్న ట్రంప్ తన పార్టీ వారినంతా ఏకతాటి మీద నడిపించగలిగారు. 1000 పేజీల ఈ బిగ్ బిల్లును ఎంతమంది ప్రజాసేవకులు పూర్తిగా చదివారో తెలియదు కానీ అమెరికా చరిత్రలోనే అంత పెద్ద బిల్లు మీద సంతకం చేస్తున్నందుకు ట్రంప్ మాత్రం తెగ ముచ్చటపడిపోతున్నారు. అమెరికా పుట్టి 250 సంవత్సరాలైన సందర్భంలోనే ఈ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం పొందడం శుభసూచకమని, ఇక దేశానికి తిరుగుండదని, తన ఏలుబడిలో ఆర్థికంగా బలపడుతున్న అమెరికా ఇక రాకెట్లాగా దూసుకుపోతుందని చెప్పుకొస్తున్నారు. తాను తిరిగి అధికారంలోకి రావడానికి భూరి విరాళాలతో తనకు, పార్టీకి సహకరించిన తోటి కుబేర్లను $3 ట్రిలియన్ పన్ను మినహాయింపులతో అతి భారీగా ఆదుకుంటున్నందుకు తెగ మురిసిపోతున్నారు. అమెరికా సమాజంలో ఎగువ 20% మీద తన ఈ ఖరీదైన ప్రేమ కారణంగా దేశ ఖజానాకు వచ్చిపడిన లోటు పూడ్చటానికి అట్టడుగు 20% శిక్షిస్తున్నాడాయన. వారికి అందాల్సిన వైద్యానికి, ఆహారానికి $1 ట్రిలియన్ కోత పెడుతున్నారు. ప్రవాసులు పంపే సొమ్ము మీద పన్ను విధించారు. ఒక పక్క స్వయంగా తానే యుద్ధాలు చేస్తూ, మరోపక్క నోబెల్ శాంతి కోసం అర్రులు చాస్తున్న అమెరికా అధ్యక్షుడు ఈ బిల్లు ద్వారా అదనంగా $300 బిలియన్ సమకూర్చుకొని ఆయుధాల మీద, అంతర్గత భద్రతను పరిరక్షించే పేరిట ఉద్యమాల అణచివేత మీద ఖర్చు చేస్తారు. కూలి పనులు చేసుకోవడానికి వచ్చే వలస కార్మికులను అడ్డుకోవడానికి, లోపలి వారిని బయటకు గెంటేయడానికి వాడతారు. ఈ ఏలియన్స్ ఏరివేతకు వీలుగా సమస్త వ్యవస్థలను ఆధునికీకరిస్తారు. కార్మికుల కంటే, ఉద్యోగుల కంటే కార్పొరేట్ సంస్థలు తక్కువ పన్ను చెల్లించే అమెరికాను చూడాలనుకుంటారు ట్రంప్. ఘనమైన అమెరికాను గత పాలకులు ముంచేశారని, విదేశాలతో సుంకాల యుద్ధాల నుంచి స్వదేశంలో ఉద్యోగాల పీకివేత వరకు తాను చేస్తున్నదంతా దేశాన్ని తిరిగి ఉన్నతంగా నిలబెట్టేందుకేనని ట్రంప్ చెప్పుకుంటారు. అమెరికా అప్పుని, లోటుని బూచీగా చూపి ఖర్చు తగ్గించే పేరిట ఉపాధికి, సంక్షేమానికి ఎసరు పెడుతూ వచ్చారు. శుద్ధ దండగా వృధా అంటూ తనకు గిట్టని అనేక పథకాలు, కార్యక్రమాలు నిలిపివేసి విదేశీ సాయాలకు కోత విధించాడు. ఎలాన్ మస్క్ను అదే పని మీద నియమించి అనంతరం తనకు అడ్డు తగులుతున్నందుకు ఆయనను గెంటేశారు. సంక్షేమానికి కోత విధించి, ధనికులకు మేత వేసి, రక్షణ రంగ బడ్జెట్ను $1 ట్రిలియన్ పెంచి దేశాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టేసే డర్టీ బిల్ ఇది.